ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. మనం ఈరోజు పఫ్ హ్యాండ్స్ అండి. ఇది వచ్చేసి ఎక్కువ పఫ్ అయితే పెట్టట్లేదు, తక్కువగా చిన్నగా పైన వచ్చేసి ఒక 4-5 ఫ్రిల్స్, అలాగే కింద కూడా బుట్ట హ్యాండ్స్ అనేవి మనం బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేసుకోవాలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, నేనైతే సైడ్ చంకకి జాయింట్లు అయితే వేసుకున్నాను. ఈ క్లాత్ అన్నమాట. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్. ఈ లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టేసుకొని ముందుగా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ అయితే చేసేసుకుందాం. చాలా ఈజీగా సింపుల్గా నేను హ్యాండ్స్ అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా స్టిచ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మరి కొంచెం మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది. చూడండి, ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం మనం లైనింగ్ అనేది పైన పెట్టేసుకొని ఇలా అటాచ్ చేసుకోవడమే. ఆల్రెడీ కటింగ్ వీడియో అనేది నేను పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. బ్లౌజ్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ కోసం, ఇలా బుట్ట హ్యాండ్స్ కోసం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో నేను కటింగ్ అయితే పెట్టాను. కటింగ్ వీడియో అయితే చూడండి. అలాగే ఇప్పుడు హ్యాండ్ అనేది ఎలాగ స్టిచ్ చేసుకోవాలనేది సింపుల్గా అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఎక్స్ట్రాలు అనేవి నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. మనకు లైనింగ్ అనేది మెయిన్ అనమాట. లైనింగ్ ఎలా ఉందో అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా 2 హ్యాండ్స్ అనేవి మనకి రెడీ చేసి పెట్టుకోవాలి. దీనికి వచ్చేసి నేను బుట్టకి కింద అంచు అయితే వేస్తున్నాను. అంచు కోసం వచ్చేసి సపరేట్గా పీస్ అనేది సపరేట్గా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ దాకా పప్పు అనేది వస్తుంది మనకి కుచ్చు. చూడండి, ఎక్స్ట్రాలనే నీట్గా కట్ చేసుకున్నాను. 2 హ్యాండ్స్ అనేవి ఇలా రెడీ అయిపోయాయి. చూడండి, అంతే ఫ్రెండ్స్. సెంటర్ ఒక డాట్ అయితే పెట్టుకొని ఇప్పుడు అలా 3 ఏళ్ళ దగ్గర ఇటు నుంచి 3 ఏళ్ళకి మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఆ పక్క కూడా ఈ కొద్దిగా మనకి అటు 3 ఇటు 3 ఒక మొత్తం 6 అయితే ఫ్రిల్స్ అయితే వస్తాయి. చూడండి, కుచ్చు అనేది ఎలా పెట్టుకోవాలి. ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్ దగ్గర నుంచి మన వైపు ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక 3 ఫ్రిల్స్ అయితే నేను పెట్టుకున్నాను. అలాగే సెంటర్ దగ్గర నుంచి మళ్ళీ పాదం వైపు మడుచుకుంటూ రివర్స్లో ఇంకో 3 ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ మన వైపు మడుచుకుంటూ ఒక 3-4 ఫ్రిల్స్ అయితే నేను పెట్టుకున్నాను. తర్వాత ఆపోజిట్ పాదం వైపు మడుచుకుంటూ మళ్ళీ ఒక 3-4 ఫ్రిల్స్ అయితే ఇలా పెట్టుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడండి, ఇదన్నమాట ఇలా వస్తుంది. అలాగే ఆపోజిట్ కూడా సేమ్ అలాగే ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. చూడండి, సేమ్ ఇంతే. ఫస్ట్ మన వైపు అయితే ఒక 3 ఫ్రిల్స్ పెట్టుకుని తర్వాత మళ్ళీ ఆపోజిట్ మిషన్ పాదం వైపు వచ్చేసి ఒక 3 ఫ్రిల్స్ అనేవి నేను పెట్టుకున్నాను. మొత్తం 6. చాలా నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి అంచు అనమాట. చూడండి, ఇదొక అంచు అయితే మనకి ఒక 2 ఇంచెస్ అనమాట. 2 ఇంచెస్ వచ్చేలాగా నేను అంచునైతే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది ఇలా కింద పెట్టేసి పైన అనేది ఒక స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవడమే. చూడండి, అంచు అనేది కింద పెట్టేసి మనం స్టిచ్ చేసుకున్న బుట్ట అనేది పైన పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకున్నాము. ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు కిందది ఫోల్డింగ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రాలని నీట్గా కట్ చేసుకుంటున్నాను. అలాగే రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇందా చెప్పిన విధంగానే పఫ్ అయితే ఫస్ట్ మన వైపు ఫోల్డింగ్, తర్వాత ఆపోజిట్ సెంటర్ చేసి నేను ఇలాగ పఫ్స్ అయితే పెట్టుకుంటున్నాను. కుచ్చు ఇది బుట్ట హ్యాండ్స్ అనమాట. తక్కువగా, మరీ హెవీ బుట్ట కాదండి, కొంచెం తక్కువలో చిన్న బుట్ట అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్కి నేను స్టిచ్ చేశాను. లాస్ట్లో ఫినిషింగ్ ఎలా వచ్చిందనేది బ్లౌజ్ కూడా మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, అంచు అనేది కింద పెట్టేసి పైన ఇలా స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. 2 అంతే, మనకి 2 హ్యాండ్స్ అని ఇలాగే స్టిచ్ చేసుకోవాలి.
సో ఇవన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, ఈ అంచుని ఇలా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్కి ఒక 2 ఇంచెస్ ఉండేలాగా నేనైతే పైకి ఇలా ఫోల్డ్ చేసుకొని చివర మడిచి ఫినిషింగ్ నీట్గా ఉండేలాగా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, అంచు వచ్చేసి మనకి ఒక 2 ఇంచెస్ ఉండేలాగా నేనైతే వేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, చూడండి చాలా సింపుల్గా నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి చివర ఎడ్జ్కి ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నాను. చివర స్టిప్గా ఉండడం కోసం ఇప్పుడు ఇంకో స్టిచ్ అయితే పైన వేస్తున్నాను. గట్టిగా ఉండడం కోసం డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంతే, మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందో. ఇలాగే మనం రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా పఫ్ హ్యాండ్స్ అనేవి మనం స్టిచ్ చేసుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, పైన ఇలా స్టిచ్ చేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్గా మనం బుట్ట హ్యాండ్స్ అనేవి ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. చివర అంచు వచ్చినప్పుడు హ్యాండ్కి ఇలా అంచు వేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడడానికి చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇది బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసిన తర్వాత మీకు ఫినిషింగ్ అనేది ఎలా ఉందైతే చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. బ్లౌజ్ ఫినిషింగ్ అలాగే బ్లౌజ్ ఎలా ఉందనేది కూడా అవుట్లుక్ మీకు నేనైతే అప్లోడ్ చేశాను ఫ్రెండ్. చూడండి, ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. బ్లౌజ్ కటింగ్స్ అండ్ ఈజీగా ఎలా బ్లౌజ్ కటింగ్స్ అని చేసుకోవాలి, ప్రిన్సెస్ కట్ దగ్గర నుంచి నార్మల్ బ్లౌజెస్ అన్ని రకాలైతే నేను అప్లోడ్ చేస్తున్నాను. వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతే, ఎక్స్ట్రాలు అనేవి ఇలా నీట్గా కట్ చేసుకొని మనం హ్యాండ్స్ అనేవి బ్లౌజ్కి అటాచ్ చేసేసుకోవడమే. చూడండి, అంతే 2 హ్యాండ్స్ అనేవి మనకి ఇలా రెడీ అయిపోయాయి. చాలా బాగా లుక్ అయితే ఉంది, సూపర్గా అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఈ హ్యాండ్స్ అయితే బ్లౌజ్కి స్టిచ్ చేస్తే ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసేయండి. టోటల్ ఫినిషింగ్ అనేది ఎలా ఉందో చూసేయండి ఫ్రెండ్స్.